మా ఆత్మీయ సందేశాల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునగాక. మా జడ్జి మినిస్ట్రీ పక్షముగా మీకు ప్రత్యేకమైన వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు బహుగా ఆశీర్వదించునుగాక. మా అనుదిన ప్రార్థనలో మీ క్షేమము కొరకు హెచ్చుగా ప్రార్థిస్తున్నాం. పిల్లరా, మీరు కూడా ఎక్కువగా ప్రార్థనలో ఉండండి. మనము బైబిల్ లేఖనములు ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మనం జ్ఞానం చేద్దాం. పిల్లల, లోకమంతా కూడా భయముతో నిండిపోయిందండి ఇప్పుడు. అందుకోసం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 365 రోజులు భయపడుకుడి అనే లేఖనంలో మనం చూడగలము. నిజమేనండి, దేవుడు యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారికి ధైర్యముతో నింపే దేవుడు. పిల్లరా, ఈ ధైర్యము ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది మానవుడికైనా మనం ఆలోచించినట్లయితే బైబిల్ లేఖనములో కొన్ని మాటలు దావీదు భక్తులు చాలా ప్రాముఖ్యమైన మాట్లాడుతూ ఉంటాడు. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనం వరకు మనం చూస్తే, యెహోవా నాకు ఆధారము కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి నన్ను మోహరించినను నేను భయపడను. పిల్లరా, దావీదు భక్తుడు చాలా ప్రాముఖ్యమైన మాట. 10,000 మంది దండెత్తు నా మీదకి వచ్చినా నేను భయపడనని చాలా ధైర్యముగా ఈ మాటలు కీర్తనలో మనకు కనబడుతున్నాయి. ఇంత ధైర్యము దావీదు భక్తుడికి ఏ విధంగా వచ్చింది, ఎలా వచ్చిందని మనం ఆలోచన చేస్తే పిల్లరా, నిజమే, దేవుని గురించిన భయము, దేవుడు యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారికి బహు ధైర్యం ఇస్తాడు దేవుడు. పిల్లరా, ఎలాంటి ధైర్యం ఇస్తాడంటే ఈ భూమి మీద ఎవరికీ భయపడరు పిల్లరా, ఒక దేవుడికి తప్ప. శత్రువులు భయం ఉండదు, మరణ భయం ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నాం రకరకాల భయాలు భూమి మీద మానవుని ఆవరిస్తూ ఉన్నవి. ఈ భయం నుంచి మనకి విడుదల కావాలంటే దేవునికి మనం భయపడితే సమస్తము కూడా మనకి భయపడితే పిల్లరా. అందుకోసమే దావీదు అన్నాడు, యెహోవా నాకు ఆధారము, దేవుడే నాకు ఆధారము, నా కొండ, నా కోట, నా ఆశ్రయము, నా దుర్గము ఆయన గనుక 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను. అంటే 10,000 మందికి ఉన్న ధైర్యము వంటి ధైర్యము, 10,000 మందికి ఉన్న బలం వంటి బలము దావీదు భక్తుడికి ఉన్నట్లు మనం చూస్తున్నాం. పిల్లరా, ఒక్క సింగిల్ మ్యాన్, ఒక్కడు 10,000 మంది వచ్చినా నేను భయపడను అన్న మాట ఎందుకు అంటున్నాడు? ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అని చూస్తే, ఏమండి, ఆకాశమును భూమిని సముద్రమును సమస్తమును స్థాపించిన దేవుడిని తానుకు ఆధారముగా చేసుకున్నాడు, నాయకుడిగా చేసుకున్నాడు, ఏమిటి కాపరగా చేసుకున్నాడు, దేవుడిగా చేసుకున్నాడు. పిల్లరా, అందుకే అంత ధైర్యముగా ఆ మాటలు పలుకున్నట్లు మనం చూస్తున్నాము. బైబిల్ గ్రంథములో పౌలు అంటాడు కదా, ఏమండి, చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. ఏమిటి మాట్లాడుతాడంటే, చాలా మారులు ఏమిటి యెరూషలేం వస్తే నేను చంపాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు, నువ్వు ఇక్కడ రావద్దని కొన్ని మాటలు పౌలు భక్తుడికి వినబడినప్పుడు పౌలు అంటాడు కదా చక్కటి మాట, బ్రతుకుట క్రీస్తు కొరకే, సావైతే లాభము. పిల్లలు, ఎంత ధైర్యం ఉండాలన్న మాట చెప్పడానికి. నా బ్రతుకు క్రీస్తు కొరకే, సావైతే నాకు లాభము. క్రైస్తవుడికి నిరీక్షణ ఉంటుందండి. క్రైస్తవుడికి ఒక గోల్ ఉంటుంది, ఒక గురువు ఉంటుంది. పిల్లరా, క్రైస్తవుడు దేనికి భయపడడు. అందుకే పిల్లరా, బైబిల్ లేఖనములు మనం చూస్తే అపోస్తల కార్యంలో ఒక మాట ఉంటుంది, మన చచ్చినను ఆయన వారమే, బ్రతుకునా ఆయన వారమే. మనము ఏమంటే ఒక నిరీక్షణ మనకు ఉంది, మనకు ఆధారం ఉంది కనుక ఈ లోకము మనకు శాశ్వతము కాదు, పరలోక రాజ్యమే మనకు శాశ్వతము. పిల్లరా, అందుకోసమే మనము ధైర్యముగా ఉండాలంటే నీ భూమి మీద, ఏమండి, ఎప్పుడైతే మనం ధైర్యమును వహిస్తామో, ఏమండి, ఆ ధైర్యముగా కలిగి మనం భక్తి చేస్తామో పిల్లరా, దేవుడు భయభక్తులకి మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు కృప మనల్ని ఆవరిస్తుంది. పిల్లరా, ఈ ధైర్యము ఎలా వస్తుంది, ఏ రీతికి వస్తుందంటే, దేవుడు మాట ఎవరైతే వింటారో, దేవుడు మాట విని ఆ మాట ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో పిల్లరా, వారికి బహుధైర్యము కలుగుతుందని బైబిల్ చదివిస్తుంది. నిజమేనండి, చాలా మంది బిడ్డలు మనం చూసినప్పుడు వారు ధైర్యాన్ని కోల్పోతున్నారు. ఆదాము బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో మనం చూస్తే ప్రభు ప్రతిరోజు వచ్చి వారితో మాట్లాడేవాడు, ప్రతిరోజు వారితో సంభాషణ చేసేవాడు. చక్కగా ఒక దేవుడితో వారికి మంచి ఒక బంధం ఏర్పరచబడ్డది. పిల్లరా, ఒక రోజున దేవుడు చేయొద్దన్న పని వారు చేశారు, వారికి భయం స్టార్ట్ అయింది.
ఆదామంటాడు, యేసు ప్రభు అంటారు, ఆదామా ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే నేను నీకు భయపడి చెట్లు చోటన దాక్కుంటేమి. ఎందుకు దాక్కున్నావు అనగా ఆయన మాట, ఆయన ఆజ్ఞ అతిక్రమించారు పిల్లరా. ఎప్పుడైతే మానవుడు దేవుడి మాటను ఆజ్ఞను అతిక్రమిస్తాడో భయం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే దేవుడి మాట మనం వినేవరకు ఉంటామో ధైర్యమును వస్తుంది పిల్లరా. ధైర్యము కలిగి ఉండగలదు మనము. ఈ ధైర్యము నీకు నాకు అవసరమైనది. ఈ భూమి మీద మనం ధైర్యంగా ప్రతి సమస్యను మనం ఎదుర్కోవాలంటే ధైర్యము కావాలి. ధైర్యము పిల్లరా, మనం ఆలోచించినట్లయితే ఎబ్రీ గ్రంథకర్తలో చక్కటి మాట సెలవిస్తాడు. ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైందన ఆ ప్రకారమే మరణం యొక్క బలమగలవాడిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలువాడైన పిల్లరా. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువారు బాలుడు ఈ లోకంలో పుట్టడానికి మొత్తం మనం అందరం కూడా సాతానికి మరణ భయముతో దాసులుగా అయిపోయామంటండి. దాసులుగా బ్రతుకుతున్న మనలను విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసముల పాలువాడాయను. మనుష్య కుమారుడికి భూమి మీద పరిశుద్ధాత్మ ద్వారాగా గర్భము ధరించి అందరి పాపము నుంచి విడిపించడానికి లోక రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడికి భూమి మీద ఉద్భవించాడు పిల్లరా. అందుకోసమే ఆయన రక్తములు ఎవరైతే కడగబడతారో, ఆయన వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో పిల్లరా, మరణ భయము నుంచి బయటపడతారో వారికి ధైర్యము నిరీక్షణ కలిగి ఉంటారు పిల్లరా. ధైర్యముతో ప్రభు నింపేస్తాడు, నిరీక్షణ కలిగి ఉంటారు. అందుకోసం అన్నాడు కదా, జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి మానవుడు ఆదాము ఏదోను తోటలో ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞ అతిక్రమించాడు పిల్లరా, జీవిత కాలం అంతయు కూడా మరణ భయముతో జీవించే వాటిని ఆ మరణ భయము నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యము నుంచి మనుష్య కుమారుడికి భూమి మీద ఉద్భవించాడు పిల్లరా. మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తం చిందించాడు, మన కొరకు సమాధి చేయబడి సమాధిలో ఉండిపోలేదైనా ఆయన బ్రతుకుండగానే చెప్పాడు, మీ అందరి కొరకు నా ప్రాణంలో దారబోసి మరలా పునరుద్ధానుడు నేను బయటకు వస్తాడు పిల్లరా. 3వ దినం ఆయన వచ్చి అందరికీ కనబడ్డాడు. శిష్యులు అందరికీ కనబడి శిష్యులు అందరూ అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభు చరిత్ర ముగించబడ్డది, ఇక యేసు ప్రభు లేడు అనుకున్న సమయంలో ఆ గదులు తలుపులు వేయబడి ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు ప్రత్యక్షింపబడి అంటున్నాడు కదా, వాళ్ళందరూ భయపడుతున్నారంటండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు చక్కటి మాట అంటాడు, భయపడుకుడి, ధైర్యముగా ఉండండి, నేనే యేసుక్రీస్తును. దేవుడికి స్తోత్రంగా గాక. యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్ర ముగించబడలేదు, అందరూ చూస్తున్నారు ఆరోహణమయ్యాడు పిల్లరా. అందుకోసమే పిల్లరా, యేసుక్రీస్తు మాటలు ఎవరైతే వింటారో, ఆయన రక్తంలో ఎవరైతే కడగబడతారో, ఎవరైతే రక్షింపబడతారో పిల్లరా, మరణము నుంచి మరణ భయము నుంచి బయటపడతారో వారికి ధైర్యం ఇవ్వబడుతుంది, నిరీక్షణ కలిగి ఉంటారు. అంతే ఈ ధైర్యము ఎవరికి లభిస్తుందని మనం ఆలోచన చేస్తే, యేసు రక్తంలో కడగబడిన వారిని, యేసు యొక్క మాట విన మాట ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో వారు బహుధైర్యముగా ఉంటారు. అందుకే దావీదు అంటున్నాడు కదా, నేను యెహోవా నాకు ఆధారము, నేను భయపడను. దేనికి నేను భయపడను? 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను, నేను ధైర్యముగా ఉంటాను. దేవునికి స్తోత్రంగా గాక. మనం డ్రైవింగ్ చేస్తుంటుంటాం. ఎక్కువగా డ్రైవింగ్ అంతా వచ్చినప్పుడు ఎలా ఉంటుందో మనకి ధైర్యముగా ఆ వెహికల్స్ మనం తోలగలము, నడపగలము. మనం నేర్చుకోకపోతే బాగా భయంగా నడుపుతూ ఉంటుంటాం, భయంగా నడుపుతాం. ఒకవేళ అంత బాగా వచ్చినా ఒకవేళ రాంగ్ రూట్లోకి మనం వెళ్తే మనం భయపడతాం. ఎవరికి భయపడతాం? ఒక ట్రాఫిక్ పోలీస్ వ్యక్తికి మనం భయపడతాం. ఎందుకని మన మనస్సాక్షి మనం గద్దిస్తుంటుంది, ఇదిగో రాంగ్ రూట్లోకి వెళ్తున్నాం. మనం కరెక్ట్గా వెళ్ళినప్పుడు పిల్లరా ఎవరికి భయపడవలసిన పని
లేదు పిల్లరా. అందుకోసమే బైబిల్ లేఖనంలో మనం చూస్తే పరిపూర్ణమైన ఏమంటే ప్రేమ అంట భయమును పారదోలుతుందని యోహాను భక్తుడు తెలియపరుస్తున్నాడు. ఏమంటే మనం ఈ భూమి మీద ఎలా ఉండాలంటే పరిపూర్ణమైన ప్రేమతో మన హృదయం నింపబడాలి. పరిపూర్ణంగా దేవుడు మాట వినే వరకు ఉండాలి. పరిపూర్ణంగా దేవుని వెంబడించే వరకు మనం ఉంటే పిల్లరా ఏమండి మనకి బహోధైర్యము వస్తుందని లేఖనము సెలవిస్తుంది. చూడండి పిల్లరా, ఒక్కసారి ఆ మాటలు మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనంలో మాటలు మనకు కనిపిస్తాయి. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. చూడండి ఎంత అద్భుతమైన మాట. పరిపూర్ణమైన ప్రేమ అంట భయమును వెళ్ళగొడుతుంది. పరిపూర్ణంగా దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడండి. అదే శాశ్వతమైన ప్రేమతో మనం ప్రభువుని ప్రేమించేవరగా, ప్రభు మాట వినేవరగా, వాక్యానుసారమైన జీవితము మనం జీవించే వరకు ఉంటే పిల్లరా మనము భయమును పారదోలుతామంట. భయం మనం చూసి పారిపోద్దంటండి. భయము మనం చూసి భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగాక. సమస్య మనం చూసి భయపడాలి. ఎప్పుడు భయపడుతుంది, ఎలా భయపడుతుంది అని మనం ఆలోచన చేస్తే యేసు క్రీస్తు యందు మనం నిలిచి ఉండినప్పుడు, యేసు క్రీస్తును మనం వెంబడించినప్పుడు, అపోస్తలుడు పౌలు చాలా సందర్భంలో మరణానికి భయపడలేదు, దెబ్బలకు భయపడలేదు. ఆయన సువార్త ప్రకటించడానికి బహుబలముగా దేవుడు పని చేయడానికి ధైర్యముగా ముందుకు సాగిపోయాడు. అంత ధైర్యము ఏ విధముగా వచ్చిందని ఆలోచన చేస్తే యేసు క్రీస్తుని వెంబడించాడు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవునికి స్తోత్రం కలుగాక. యేసు ప్రభు యొక్క మాట ఎవరైతే వింటారో, ఎవరైతే పాటిస్తారో వారికి ధైర్యంతో వారిని నింపేస్తాడు దేవుడు. ఆత్మాభిషేకంతో నింపుతాడు పిల్లారా. ఏమండి లోకానికి భయపడ్డం, సాతానుకు భయపడ్డం. అదే మాట యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు ఒక మాట మనం చూద్దాం. లోకసువార్త గ్రంథములో 12వ అధ్యాయములో 5వ వచనం అంటాడు కదా, ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేస్తున్నాను. ఎవరికి భయపడాలి పిల్లరా? ఎవరికి భయపడాలో మీకు తెలియపరుచున్నాను. చంపిన తర్వాత నరకములో పడద్రోయు శక్తి గలవానికి భయపడడి, ఆయనకే భయపడడని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. ఎవరికి భయపడాలి పిల్లరా? మనము ఏమండి మన ఆత్మ నరకములోనికి పడద్రోసిన దేవునికి భయపడాలి పిల్లరా. ఈ భూమి మీద దేవుడికి తప్ప ఎవరికి భయపడవలసిన అవసరము లేదు. ఎప్పుడైతే దేవునికి మనం భయపడతామో ఏమండి అన్ని మనం చూసి వణుకుతాయంటండి. దానియేలు దేవుడు యందు భయభక్తి కలిగిన బిడ్డ. దానియేలు దేవునికి బహుప్రియుడు. ఏమిటి దానియేలు ప్రార్థనలో, భక్తిలో యథార్థవంతుడే. తన జాబులు, తన పనులు ప్రతి లోపము లేకుండా యథార్థముగా బ్రతికాడు పిల్లరా. సింహం బోనులో ఆ వ్యక్తిని వేసినప్పుడు సింహాలు దానియేలు చూసి భయపడి దానియేలు మోకాల దగ్గరికి వచ్చి మోకరించాయి. దేవునికి స్తోత్రం కలుగాక. కానీ సింహాలకి దానియేలు భయపడలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యము? ఎలాగొచ్చిందని మనం ఆలోచన చేస్తే దేవుడు యందు భయభక్తులు గల వారికి బహుధైర్యముతో దేవుడు నింపేస్తాడంట. అట్టువారి పిల్లలకు ఆశ్రయ స్థానం ఉంటారని సామెతల గ్రంథంలో అనేక మాటలు మనం చూడగలుగుతాం పిల్లరా. అందుకోసమే పరిపూర్ణ ప్రేమ భయమును పారదోలును. పరిపూర్ణమైన భక్తి మనం చేస్తున్నామా? పరిపూర్ణమైన ఏమండి ఆరాధన మనం చేస్తున్నామా? పరిపూర్ణంగా ప్రార్థన మనం చేస్తున్నామా? పరిపూర్ణంగా ఏమండి వాక్యానుసారంగా మనం నడుచుకునే వరకు ఉన్నామా? చూడండి అదే లేఖన మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 18 అంటాడు కదా. చూడండి ఆ మాట, భయపడేవాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. అంటే వాడు భయపడుతున్నాడంటే ఇక వాడు ప్రేమలో పరిపూర్ణత చెందలేదు పిల్లరా. ఏమండి ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఏమంటే లోపము లేకుండా ఒక పని చేస్తున్నప్పుడు ఎవరికి భయపడవలసిన పని లేదు. ఎవరైనా ఒక పని చేస్తున్నప్పుడు ఏమండి ఒక ఇంజనీర్ కావచ్చు, పోలీస్ అధికారి కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎవరైనా ఏమంటే ఆ పనిలో లోపం కనిపించినప్పుడు ఏమంటే ప్రభుత్వాలకు భయపడతాం, పై అధికారులకు భయపడతాం. కారణం ఏంటి? ఆ పని పరిపూర్ణముగా యథార్థముగా వారు చేయలేదు కనుక భయపడుతున్నారు. ఒకవేళ నిజముగా యథార్థముగా ఉన్నది ఉన్నట్లు వారు చేస్తే ఎవరికి భయపడవలసిన అవసరత లేదు పిల్లరా. అంటే భయపడుతున్నాం అంటే వీళ్ళు లోపం ఉంది, పరిపూర్ణ భక్తులు లేవు, పరిపూర్ణ వాక్యానుసారం జీవితము
మనం జీవించలేని స్థితిలో ఉన్నాం. అందుకోసమే పిల్లరా మనము భయము చేత మన హృదయాలు నింపబడుతున్నాయి. ఏమంటే మన ఒక ఆయన కరోనా టెస్టులు చూసి పాజిటివ్ వచ్చినప్పుడు ప్రభుత్వ వారు వెహికల్స్ పంపించారు, అంబులెన్స్ పంపిస్తే తీసుకెళ్ళడానికి వాళ్ళ బంధువులందరూ కూడా పట్టుకొని అంబులెన్స్ ఎక్కిస్తున్నారు. అంబులెన్స్ను చూసి భయపడే ప్రాణమును విడిచిపెట్టేసాడు పిల్లరా. అంటే భయము. ఇర్మియా అంటాడు, నీవు దేవునికి భయపడుతున్నావో అదే నీ మీదకి వస్తుంది పిల్లారా. నిజమేనండి, మనం దేనికి భయపడవలసిన పని లేదు పిల్లారా. ఎవరికి భయపడాలి అనగా సర్వశక్తి గల దేవునికి మనము భయపడాలి. ఆ సర్వశక్తి గల దేవునికి ఎప్పుడైతే మనం భయపడతామో పిల్లరా, మనము మన హృదయాల ధైర్యముతో దేవుడు నింపేస్తాడు. మనకు నిరీక్షణ ఉంది, మనకు ఒక గురువు ఉంది పిల్లరా. మనం భయపడవలసిన పని లేదు పిల్లారా. అందుకోసమే అవని అంటాడు, ఆదామా నువ్వెక్కడున్నావంటే అంటున్నాడు కదా, నేను నీకు భయపడి చెట్ల చోటన మేము దాక్కుంటుమి. ఎందుకు దాక్కున్నాడు? దేవుడు చేయొద్దన్న పని చేశాడు పిల్లారా. ఆజ్ఞ అతిక్రమే పాపములో వచ్చిన జీతము మరణము పిల్లరా. పాపములో వచ్చిన ఆ యొక్క పని దేవుడు ఆజ్ఞ ఎప్పుడైతే మనం మీరుతామో పిల్లరా, పిరిగితనం వచ్చేస్తుంది, ఆందోళన వచ్చేస్తుంది. అందుకే చాలామంది పిరిగితనంతో చచ్చిపోయిన వారిని చాలామందిని ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము పిల్లరా. అందుకోసం అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, బైబిల్ ఉన్నవారందరూ కూడా అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనము. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములు అంతటను సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానమును కలిగి ఉండును, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకునుచు విస్తరించుచుండును. ఇక్కడ చక్కని మాట ఉంది. అపోస్తుల కాలములో క్షేమమునందు ప్రభువునందు భయము కలిగి ఉన్నారంటే వారు భక్తి కలిగి ఉన్నారు పిల్లరా. ఎప్పుడైతే భయము భక్తి కలిగి ఉన్నారు పిల్లరా, సంఘము బహుక్షేమముగా అభివృద్ధి పొందుతుందంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన కుటుంబాలు దీవించబడాలన్నా, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలన్నా, మన గొప్ప నిరీక్షణతో మనం ఉండాలన్నా, మనం ఎవరికి భయపడాలంటే ప్రభువుకి భయపడాలి. ఏ సమస్యకైనా నువ్వు భయపడుతున్నావంటే నీవు ప్రభువుకు భయపడట్లేదని అర్థము పిల్లరా. అందుకోసం అన్నాడు, ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణ ఎవరికి నడుచుకున్నట్లు విస్తరించుచుండును. విస్తారంగా ఆశీర్వదించబడ్డారు, విస్తారంగా వారు దీవించబడ్డారు పిల్లలు. కారణం ఏమిటంటే మనం ఆలోచన చేస్తే వారు పరిపూర్ణమైన భక్తి చేశారండి, ప్రభు మీద ఆనుకున్నారండి, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారు. ఏదైనా చిన్న పని చేస్తే అది దేవుడికి ఇష్టమా కాదా అని ఆలోచన చేసేవారు. ఈ రోజుల్లో చాలామంది, అందరూ కాదండి, కొందరు ఉన్నారు, ఏదైనా పని చేసినప్పుడు ఆలోచించరు, తొందరపడిపోయి చేసేస్తారు. తర్వాత చాలా అవమానాలు, నిందల పాలైపోయిన వారు మనం చూస్తున్నాము. కనుక మనం దేవునికి తప్ప ఎవరికి భయపడవలసిన పని లేదు పిల్లరా. అందుకోసం ఈ ధైర్యం ఎలా వస్తుంది అని మనం ఆలోచన చేస్తే దావీదు అంటున్నాడు కదా, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను. కారణం ఎందుకు భయపడను? దేవుడు నాకు ఆదరణకర్తగా ఉన్నాడు, నాయకుడుగా ఉన్నాడు, కాపురగా ఉన్నాడు పిల్లరా. నిజమేనండి, దావీదు వాక్యానుసారంగా నడిచినప్పుడు, దావీదు దేవుడికి ఇష్టంగా ప్రవర్తించినప్పుడు, పరిశుద్ధాత్మ చేత అభిషేకం చేత నింపబడి సింహాలను తన మందలో గొర్రెను ఎత్తుకుపోతుంటే సింహం వెనకాల వెంటాడి చీల్చి వేసి గొర్రెను రక్షించిన సందర్భాలు మనం చాలా చూడగలుగుతాము. ఆ ధైర్యం ఎలా వచ్చిందో దావీదుకి? గొలియాతును కొట్టాడు, గొలియాతుని చంపేశాడు. మనకు తెలుసు బాగాన, గొలియాతుని జయించాడు, ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప రక్షణ కలిగించాడు పిల్లరా, రక్షణ తీసుకొచ్చాడు. ఈ దావీదుకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యము, ఈ నిరీక్షణ? మనం ఆలోచన చేస్తే దేవుడు తనకు ధైర్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏ విధంగా వస్తుందో ధైర్యం అంటే, దేవుడు మాట విని ఆయన మాట ఎవరైతే పాటిస్తారో, ఆయన వాక్యానుసారమైన జీవితమును ఎవరైతే జీవిస్తారో ప్రభు వారికి సహాయం చేయగలడండి, ప్రభు వారికి కృప చూపగలడండి, ప్రభు వారికి నిరీక్షణతో హృదయాలు నింపేస్తాడు, ఆనందంతో నింపేస్తాడు, ధైర్యముతో నింపేస్తారు. నిరీక్షణ గలవారు, దేవుడు వాక్యానుసారంగా నడిచిన వారు ఈ భూమి మీద దేనికి వారు భయపడారండి. మరణముకు అసలే భయపడరు.
మరణములకు అసలు భయపడరు. అంతగా అంటాడు పౌలు, ఏమండి సావైతే నాకు లాభము, ఏమండి మరణమైతే సావైతే నాకు లాభం, బ్రతుకుట క్రీస్తు కొరకే, క్రీస్తు కొరకే. ఆ నిరీక్షణలోనికి మనం వెళ్ళాలి, ఆ భక్తిలోనికి మనం వెళ్ళాలి పిల్లారా. అందుకే ఎబ్రీ గ్రంథకర్త చక్కగా మాట్లాడాడు 13వ అధ్యాయము 6వ వచనంలో అంటాడే కదా, కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమే ఉన్నాము. చెప్పగలవా? ఈ మాట ఎవరు చెప్పగలరు? ప్రభు మీద ఆధారపడిన వారు, ప్రభుతో కలిసిన వారు, ప్రభు యందు భయభక్తులు కలిగిన వారు, ప్రభు శక్తి చేత వారి హృదయాలు నింపుకున్నవారు, వాక్యానుసారంగా నడిచిన వారు ఈ మాటలు వారి నోటంట వస్తాయి పిల్లరా. అందుకోసమే యేసు క్రీస్తు ప్రభు వారు శిలువ మరణం ఎందుకు చనిపోయి తెలిసిన, మనందరిని రక్షించడానికి, మనందరినీ కాపాడటానికి పిల్లరా. ఆయన సిలువ ఎక్కకపోతే మనకి రక్షణ లేదు, విమోచన లేదు, శాపం నుంచి విడుదల లేదు. ఏమండి నరకములో మన ఆత్మ పడద్రోయబడుతుంది పిల్లారా. ఆ నరక వ్యాధుల నుంచి మనం విడిపించడానికి మన కొరకు సిలువ ప్రాణం మీదకి వెక్కాడు. శిష్యులందరూ అనుకున్నారంట పిల్లరా, శిష్యులందరూ అనుకున్న యేసు ప్రభు చనిపోయాడుక, యేసు ప్రభు చరిత్ర ముగించబడ్డదని అని వారందరూ ఒక గదిలోనికి వచ్చి మాట్లాడుకుంటుంటే యేసు ప్రభు 3వ దినమున సమాధి నుంచి లేచి వారికి ఆ గదిలోనికి వెళ్ళి వారికి ప్రత్యక్షపరచబడ్డాడు. వారికి ఎప్పుడైతే ఎదురబోయే పిల్లరా వారు భూతం అనుకుని భయపడ్డారు. యేసు ప్రభు అన్నాడు, మీరు భయపడకుడి, సర్వ సృష్టికి వీళ్ళ స్వార్థను ప్రకటించండి. నేను ఉన్నవాడును అన్నవాడును, మొదటివాడును కనపడ్డవాడును, మేఘయ హలపై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన దేవుడు ఉన్నవాడు అన్నవాడు, మొదటివాడు కనపడ్డవాడు, అల్పే మేఘయ ఉన్న దేవుడు పిల్లరా. మనం భయపడవలసిన పని లేదు. ధైర్యముగా ఉండుడని శిష్యులను ధైర్యపరిచాడు. ఆ 12 మంది శిష్యులు యేసుక్రీస్తు కొరకు ప్రాణాలు పెట్టారు, సువార్త ప్రకటించారు. అక్కడి నుంచి సువార్త ప్రపంచం అంతా వ్యాపించింది పిల్లరా. అందరూ వేల కోట్ల లక్షల ప్రజలు ఈ రోజున ప్రభుని వెంబడిస్తున్నారు, ప్రభు శక్తిని పొందుకుంటున్నారు, ధైర్యంతో బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రంగా లొంగాక. ఆ ధైర్యమే మనకి ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. యోహాను సువార్త గ్రంథంలో 14వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో అంటున్నాడు కదా, మీరు దేవుని కలవరపడనీకుడి, దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. కలవరపడద్దు, ధైర్యం ఉండు. నేను వెళ్ళి మీకంటే ముందుగా నేను వెళ్ళి మీ కొరకు మంచి భవంతులను మీకు సిద్ధపరుస్తాను పిల్లరా. నిజమే, ఈ లోకము మనకు శాశ్వతము కాదు. ఈ లోకములో ఉండవలసింది మనం కొంతకాలమే. పరమింటైన లోకము, శాశ్వతమైన లోకము పరలోక రాజ్యము పిల్లరా. ఆ పరలోక రాజ్యమును మనం ప్రవేశించడానికి దేవుడికి భయపడి ఎవరైతే భయము భక్తి కలిగి దేవుని వాక్యానుసారంగా నిలుస్తారో వారితో యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట తెలిసిన, నేను మీకంటే ముందుకు వెళ్ళి ఏమిటంటే పరలోక రాజ్యంలో భవంతులను సిద్ధపరుస్తున్నాడు. మంచి ఇల్లులు, మంచి గృహాలు, మనము సదాకాలము మనం ఆయనతో ఉంటాము, ప్రభు మనతో ఉంటాడు పిల్లరా. ఆ ధన్య జీవితం కావాలా, ఆ ఉన్నతమైన ఆశీర్వాదాలు కావాలా ప్రేమైన సహోదరుడా, అది నీకు నాకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ప్రభు. అది ఇచ్చివేసాడు, అది మనం పొందుకోవడమే ఆలస్యము పిల్లరా. కనుక ధైర్యంగా ఉందాం, నిరీక్షణ కలిగి ఉందాం. ఎవరు నిరీక్షణ కోల్పోతారు, ఎవరు నిరీక్షణ లేని వరకు బ్రతుకుతారు, ఎవరో ధైర్యాన్ని కోల్పోతారని ఆలోచన చేస్తే పిల్లరా, భక్తి లేని వారు వాక్యమును వింటారు కానీ వాక్యానుసారంగా నడవలేని వారు, వాక్యాన్ని పాటించలేని వారు, పరిశుద్ధత లేని వారు, వారు నిరీక్షణ కోల్పోతారు. మన నిరీక్షణ కోల్పోవటానికి వీలు లేదు. మనం భయపడటానికి వీలు లేదు పిల్లరా. మనం ధైర్యముగా ఉండాలి. ఎంత ధైర్యముగా ఉండాలంటే పిల్లరా, మనకు ఒక నిరీక్షణ ఉంది. దేవునికి స్తోత్రంగా గాక. దావీదు భక్తుడు అది అంటున్నాడు, 10,000 మంది ఏమండి దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను, యెహోవా నాకు ఆధారము. ఎంత అద్భుతమైన మాట అండి అది నిజంగా. ఏమండి అంటే 10,000 మంది శత్రులకి 10,000 మంది బలము అంటే అతుకమైన బలము దేవుళ్ళు ఆయన సంపాదించుకున్నాడు. అంత నిరీక్షణ ఆయన సంపాదించుకున్నాడు, అంత గురి కలిగి ఉన్నాడు, అంత విశ్వాసం కలిగి ఉన్నాడు. తన హృదయమును ఏమంటే దేవుడు కృపచేత నింపేసుకున్నాడు పిల్లరా. మనము కూడా దేవుడు మాటలు విన్నప్పుడు మనకి ధైర్యం వస్తుంది. మన నిరీక్షణ గల వరకు మనం మారిపోతాం. నిరీక్షణ లేని వారము కాము పిల్లలు మనము. కనుక ఈ మాటలు వింటున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ప్రభువు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్.